మనం వారాహి నవరాత్రుల్లో భాగంగా ఈ రోజున 7వ రోజున ధూమ్ర వారాహి దేవిగా అమ్మవారిని యొక్క ప్రాశస్త్యాన్ని తెలుసుకుందాం. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరియు నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, మరియు హైప్ కూడా బటన్ని ప్రెస్ చేయండి. ధూమ్ర వారాహి దేవి కూడా మనకి కిరాత వారాహి లాగా శత్రు సంహారక విద్య అని పెద్దలు చెప్తూ ఉంటారు. మంత్ర విద్యలో కిరాత వారాహి దేవి లాగా అత్యంత భయంకరంగా ఉండేది ధూమ్ర వారాహి దేవి. ధూమము అంటే పొగ వర్ణంలో బూడిద రంగు కలిగి ఉన్నటువంటి ఈ దేవత అన్నమాట. అమ్మవారి యొక్క వర్ణన మనకి ఈ విధంగా ఉంటుంది. పొగ వంటి ఆకారం, వికార రూపం కలిగి ఎల్లప్పుడూ మత్తులో ఉండే శత్రువులను వధించే ధూమ్రవారాహి దేవికి మేము ఎల్లప్పుడూ నమస్కరిస్తూ ఉంటాము అని చెప్తూ ధూమ్రవారాహి అవతరణ విశేషాలు తంత్రగ్రంథంలో చెప్పబడినవి. దశమహావిద్యలో శాక్తేయంలో అత్యంత ప్రధానమైన రూపాలు కాళీతార, చిన్నమస్త, బగలాముఖి, త్రిపుర భైరవి, ధూమవతి, మాతంగి, షోడశి, కమలాత్మిక, భువనేశ్వరి. ఈ 10 రూపాలలో ధూమవతి దేవి రూపం ధూమవర్ణంతో ఉంటుంది. ధూమవతి ధూమవర్ణం అని ఆమెను ధూమస్వరూపిణిగా కీర్తించారు. అమ్మవారు పొగవర్ణంలో ఉండటానికి వివిధ కారణాలు కనిపిస్తూ ఉంటాయి. ధూమావతి ఉద్భావన కథ మనకి దశమహావిద్యల్లో ఉన్నది. నేను నా మొదటి ఛానల్ అయినటువంటి శంకనాథ్ తెలుగు ఛానల్లో ఈ ధూమావతి అమ్మవారి గురించి పూర్తి వీడియో కూడా అందించి ఉన్నాను. చూడకుంటే కనుక ఒకసారి ఆ ఛానల్కి వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి. ఒకసారి కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు మాట్లాడుకుంటూ ఉండగా అమ్మవారు స్వామివారితో నాకు చాలా ఆకలిగా ఉందని చెప్తారు. అయితే స్వామి పట్టించుకోకుండా మిగిలిన విషయాలు ఏవో మాట్లాడుతూ ఉంటారు. అది గమనించిన అమ్మవారికి చాలా బాధ కలిగి, ఈ లోకానికి అన్నం పెట్టే అన్నపూర్ణ అటువంటి తల్లికి నన్ను పట్టించుకోవటం లేదని అమ్మవారికి బాధ ఇచ్చి చాలా కోపంగా స్వామివారిని చూస్తుంది. చూడటంతో ఆపలేదు, కానీ ఆ కోపం ఇంకా ఉద్రేకంతో స్వామివారిని మింగేస్తుంది. స్వామి అగ్నిస్వరూపుడు. అలా స్వామివారిని మింగేయటంతో లోపల ఆ అగ్ని దహించి వేస్తుంది. దాంతో అమ్మవారు ధూమ్రవర్ణంలోకి మారి పొగలాగా అవుతారన్నమాట. స్వామిని మింగేసింది కనుక అమ్మవారు అమంగళ రూపంలో ఉంటారు, అంటే పూర్వ సువాసినిగా ఉంటారు. కేవలం కాశీలో మాత్రమే అమ్మవారు సుమంగళిగా ఉంటారన్నమాట. అందుకే ఈ అమ్మవారికి పూజించేటప్పుడు మనం పసుపు కుంకుమలతో చేయము, భస్మంతో మాత్రమే చేస్తాము, తెల్లటి పూలు మాత్రమే సమర్పిస్తాము. ఈ అమ్మవారి యొక్క ఆవిర్భావం గురించి మరొక చోట ఏ విధంగా చెప్పబడిందంటే, దక్ష ప్రజాపతి చేసిన యజ్ఞానికి శివుణ్ణి పిలవని కారణంగా సతీదేవి అక్కడ అవమానం చేత అగ్నిగుండంలో తనని ఆహుతి చేసుకుందని చెప్తారు కదా. అలా ఆహుతి చేసుకున్నప్పుడు ఏర్పడినటువంటి ఆ బూడిద కుప్పలో నుండి అమ్మవారు ధూమ్రవర్ణంతో ఉద్భవించారని చెప్తారు. అత్యంత శక్తివంతమైన ఆ రూపం నుండి ఉచ్చాటన శక్తి అనేది ఉద్భవించింది. ఆ ఉచ్చాటన శక్తిని చూసి దేవతలందరూ కూడా నలుదిక్కులా పారిపోయారని చెప్తూ ఉంటారు. ఏమని ఉపాసిస్తే ఎంతటి వారైనా సరే దూరంగా వెళ్ళగొడుతుంది. కేవలం వ్యక్తులను మాత్రమే కాక వ్యవస్థలను, అనారోగ్యాలను, ముఖ్యంగా దారిద్ర్యములు కూడా వెళ్ళిపోయేట్లు చేస్తుంది అని ఈమెను వర్ణిస్తారు. ఇంకొకటి, ఈ దేవతతో ఏంటంటే అతి క్రూరమైన రూపం ఈ అమ్మవారు. ఎవరు? ధూమావతి, ఇటు వారాహి, ఇద్దరు కూడా. అయితే ఈ ధూమావతి అమ్మవారిని ఏదైనా సరే ఇవ్వమని అడగకూడదు, వదిలించమని అడగాలి. ఇప్పుడు మనకి బహుశా ఆరోగ్యం కావాలంటే అమ్మ నాకు ఆరోగ్యం ఇవ్వు అని అడగకూడదు. అమ్మ నాకున్న ఈ దరిద్రాన్ని వదిలించు, నాకున్న అనారోగ్యాన్ని వదిలించు అని రివర్స్లో అడగాలన్నమాట ఈ దేవతని. అమ్మవారి వర్ణన ఈ విధంగా ఉంది. ఈమె క్రూరమైనది, కాలస్వరూపము మరియు కాలచక్రము నడిపించే దేవి. నముతో చంచలమైన దుష్ట రూపము కల ఈ దేవి దుష్టులను విధ్వంసం చేయును. క్రూరమైన ధూమావతి దేవి అతి క్రూరంగా రాక్షస సంహారిణిగా మారిన వేళ వరాహముఖమును ధరిస్తుంది. వరాహముఖము కలిగిన ధూమావతి దేవిని ధూమ్రవారాహిగా శత్రువులను చీల్చి చెండాడుతుంది. ఈమె క్రూరత్వమును వివరించిన వైనం ఈ విధంగా ఉందని, ఓ ధూమ్రవారాహి దేవి, నా శత్రువుల ప్రాణములు హరించే దేవి, నీకు నమస్కారము. ఆవు కంఠమును కొరికి పులి చంపినట్లుగా, ఏనుగును సింహమును చంపినట్లుగా నీవు నా శత్రువును సంహరింపుము. అమ్మవారిని రక్తం తాగే దేవతగా మాంసభక్షిని కూడా చెప్పారన్నమాట. ఇంకొక చోట, నా శత్రువులు అనే పశువుల మాంసను భక్షించి వారి రక్తమును త్రాగుము అని చెప్తున్నారు. కఠోర దీక్షతో 1 మండలం పాటు ఈ మంత్రాన్ని జపము, హోమ ప్రయోగం చేస్తే శత్రువు భార్యాపుత్రులతో బంధువర్గంతో సహా నాశనం అవుతారని చెప్తారు. ఈ శత్రు సంహార విద్య అత్యంత క్రూరమైనది. ఎంతో దుర్భరమైన పరిస్థితుల నుండి, ప్రయోగముల నుండి ఈ దేవి రక్షిస్తుంది. గురుముఖంగా ఈ విద్యతో కష్టాలు, దారిద్ర్యాలు, శత్రుబాధలు, వ్యసనాలు, ప్రయోగ బాధలు దూరం చేసుకోవచ్చు. ఇక్కడ చెప్పారు కదా దేనికి ఈ మంత్రం పనిచేస్తుంది అని. అంతే తప్ప ఇతరుల నాశనం కోరి మటుకి ఇలాంటివి చేయకూడదు. ఎందుకు అంటే, ఒకటి నాశనం కోరుతున్నాము అంటే ఆ కర్మ తిరిగి మనకు తగులుతుంది, దాన్ని ఖచ్చితంగా అనుభవించి తీరాలి. అందుకని ఇట్లాంటి తీవ్ర విద్యలు గురువుల దగ్గరుండి దేనికి వాడాలి, దేనికి వాడకూడదని గురుముఖత నేర్చుకొని చేయాల్సిన పద్ధతి ఉంటుంది. మరొక వీడియోలో
మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. శ్రీమాత్రే.